లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో ఒక చిన్న సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టమే కాదు, ఈ సంవత్సరం నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు ఎస్కేఎన్. అసలు ఇప్పుడు ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ ప్రొడ్యూసర్స్ అండ్ ఫెడరేషన్తో అసలు ఏం జరుగుతుంది ముందు ఎస్కేఎన్ అడుగుదాం. ఎస్కేఎన్ ముందు కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డు అందుకున్నందుకు. అసలు ఈ సమ్మెలో ఫుల్ యాక్టివ్గా నువ్వు కూడా చూస్తున్నావు రోజు మీటింగ్లు అన్నట్లు ప్రొడ్యూసర్స్. ఈ సమ్మెను ఏ విధంగా ముగింపు పలకాలని కోరుకుంటున్నారు? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితులు బాగలేదు. అంటే థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోవటం, నాన్ థియేట్రికల్ రెవెన్యూస్ ఇదవటం, ఇలాగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది నిర్మాతలకి ఆ రోజు మాట్లాడుకుంది ఏంటంటే ఇక 30% పెంచడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అయ్యే టైం కాదు. అదే అందరూ ఇది చేశారు. ఎందుకంటే లేబర్ కమిషన్ పరిధిలో వాళ్ళు ప్రతిపాదించిన వేతనాలు ఏమన్నాయో వాటికన్నా ఎక్కువ వేతనాలు ప్రస్తుత నిర్మాతలు చెల్లిస్తున్నారు. సో ఇది ఏదో 1-2 అతి భారీ సినిమాలు తీసే నిర్మాతలకే కాకుండా మొత్తం ఇండస్ట్రీ అంతటికి ఇదే వేతనాలు అంటే చాలామంది చిన్న నిర్మాతలు దీన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారండి. సో అందుకని చెప్పి ఎఫర్ట్ చేయలేకపోతున్నామని చెప్పారు. దీనికి ఆకస్మికంగా సమ్మెకి వెళ్ళిపోయారు. కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇది, బట్ షూటింగ్లో ఆపేస్తే ఇక ప్రొడ్యూసర్లు కూడా అగమ్యాగా వచ్చారు వయసులో బయట నుంచి తెచ్చుకుని చేసుకోవాలా, లేకపోతే ఎలా ఏదో ఒక పబ్బం చదవాలి కదా. సో అంటే కార్మికులు యాక్చువల్గా వాళ్ళ కోరికలు ఉంటాయి. ప్రతి కార్మికుడికి వాళ్ళు 30% అడిగారు అనుకో, మేము 20 ఇస్తాం, 15 ఇస్తాం, 10 ఇస్తాం అనే విధంగా మాట్లాడాలి. కానీ అసలు మీ కార్మికులు ఎవరు మాకు వద్దు, ఇట్లా డిమాండ్ చేస్తే వద్దు, మేమే కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ పెడతాం అని ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అంశాన్ని తీసుకొచ్చే పరిస్థితుల్ని కలిగిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒక టీవీ షూటింగ్లో కొంతమంది కార్మికులు, సత్యనారాయణ కార్మికులు వస్తే అతను కొట్టారు, ఎందుకు షూటింగ్కి వెళ్తున్నాం అంటే. ఇప్పుడు ఎంత ఇవ్వాలి మాకు అనేది అడిగే హక్కు కార్మికుడిది. ఎవరితో పని చేయాలి అని డిసైడ్ చేసుకునే హక్కు నిర్మాతకు ఉంటుంది. ఎందుకంటే ఒక యూనియన్లో ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీ పరిస్థితి బాగున్నప్పుడు చిన్న చిన్న నిర్మాతలు వాళ్ళకి అసలు మాకు థియేటర్గా రిలీజ్ అవుతాయో లేదో తెలియదు, ఓటీటీలో కొనుక్కుంటారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇంత డబ్బులు ఇవ్వాలి లేకపోతే రాము అంటే అసలు సినిమాలు తీయడం కూడా మానేద్దాం అసలు. ఎందుకంటే ఇప్పుడు ఇంత డబ్బు ఇచ్చినప్పుడు ఇంత డబ్బు ఎవరి దగ్గర వసూలు చేసుకోగలం? ఒక ఓటీటీ నుంచో ఎక్కడి నుంచో రాబట్టుకోవాలి కదా. వాళ్ళు ఎవరు కొనట్లేదు సినిమాలు, థియేటర్లో సినిమాలు పెద్దగా ఆడట్లేదు. ఇప్పుడు డబ్బులు పెట్టి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి? ఆ డబ్బులు పెట్టే ఇది కూడా లేదు. ప్రతిరోజు ఇంకొక ఇది ఏంటంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయాలని. అంటే పెద్ద ఇప్పుడు ఓటీటీ సంస్థలకు అమ్మినప్పుడే 9 నెలలకి 6 నెలలకి వస్తున్నాయి పేమెంట్స్. సో ఏ రోజుకి ఆ రోజు ఇచ్చే పరిస్థితులు కూడా నిర్మాతలు లేరు, పరిస్థితులు బాగాలేదు. ఎందుకంటే నిర్మాత అంటే అది ఒక గ్లాస్ హౌస్లో ఉండేది కాబట్టి వాళ్ళ దగ్గర ఆ పదం టెక్నాలజీ పెద్దగా ఉండి అందరంటే ఇక్కడ ఎవరు క్యాష్ పార్టీలు లేరు. సో మేము ఒక యూనియన్ కాబట్టి మేము అడిగినంత ఇవ్వాలి, లేకపోతే కొడతాం, లేకపోతే రాము అనే పద్ధతి ఎవరికి మంచిది కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవాలంటే షూటింగ్లు జరగాలి. కానీ షూటింగ్లు ఆపేసి మేము రాము, మేము ఆపేస్తాం, మీరు చేయనివ్వం అంటేది ఇది ఎవరికి మంచి పద్ధతి కాదు. అదే ఒక లీగల్ టెర్మినాలజీలో కూడా న్యాయపరమైన పద్ధతి కాదు. యాక్చువల్గా 3 years నుంచి ఈ వేతనాలు పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంచాలని వాళ్ళ డిమాండ్. ఇప్పుడు మీరు కూడా 3 yearsలో ఈ సంవత్సరం గ్యారెంటీ కొంత పెంచాలని నిర్మాతలు కూడా అనుకుంటారు కదా. లేదు మీరు పెంచకూడదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముందే మీరు డిస్కస్ చేసినప్పుడు ఈ స్కిల్ ఏదైతే ఇప్పుడు స్కిల్ ఎంప్లాయీస్నే పెట్టుకోవాలి, ఇప్పుడు మొన్న మీరు వెబ్సైట్స్ అన్ని పెట్టి పిలిచారు కదా, అది ఇప్పుడే 1 year ముందే ప్రారంభించుంటే ఇప్పుడు స్కిల్ నిజంగా మీరు అన్నట్టు తయారు చేయడానికి అవకాశం ఉండేది కదా. అంటే కోవిడ్ వచ్చాక వ్యాక్సిన్ కనిపెట్టారు కానీ వ్యాక్సిన్ కనిపెట్టాక కోవిడ్ రాలేదండి. సో ఏదన్నా ఒక జబ్బు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి. సో ఇప్పుడు అందరూ మేము రావడం మానేసాం అన్నప్పుడు ఒక్కసారిగా అరే మనం ఎలా బతుకుతాం, సినిమాలు అయిపోయినాయి, 100 కోట్లు రొటేషన్లో ఉన్నాయి, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు తప్పకుండా అని ఇది పెట్టినప్పుడు కూడా చాలా పెద్ద ప్రాసెస్. పెట్టగానే వెంటనే స్కిల్ పీపుల్ వచ్చేసి ఆ ఫిల్టర్ అయ్యడానికి ఇమ్మీడియట్గా జరగదు, కొన్నాళ్ళు పట్టుద్ది. బట్ ఇక్కడ నుంచి చేస్తే ఒక ప్రాసెస్ అవుద్ది. ఎందుకంటే మనం అవతల వాళ్ళ పరిస్థితి ఒక డిమాండ్ చేసినప్పుడు ఒక చిన్న తక్కువ వేతనం తీసుకునే డైలీ లేబర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత % పెంచాలంటే అది అందరూ కూర్చుని మాట్లాడుకునేది. యూనిఫామ్గా అందరికీ 30% పెంచాలి, పెద్ద సినిమా నుంచి మీడియం నుంచి చిన్న నిర్మాతలు అందరూ కూడా ఇవ్వాలి అనేది ఒక
అలాగే కానీ డిమాండ్ ఎలా అంటే ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయిని నలుగురు ప్రేమిస్తున్నారు, అందులో ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించాలనే హక్కు ఆ అమ్మాయికి ఇవ్వాలి. కానీ అంతేగాని మేము ముగ్గురం ఒక సిండికేట్గా ఫామ్ అయ్యాం, మా ముగ్గురులో ఎవరైనా ప్రేమించు లేకపోతే అసలు నేను ఎవరైనా ప్రేమించు అన్నాం అన్నట్టు ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. ఇదేంటంటే లవ్ అనేది మ్యూచువల్గా ఉండాలి కానీ ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. సరే మన కార్మికుడు అని మన నిర్మాత అనుకోవాలి, మన నిర్మాత అని కార్మికుడు అనుకోవాలి. అంతేకాని మాకు సంఘం ఉంది, అసోసియేషన్ ఉంది, మేము చూపిస్తాం అంటే ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా మేము ఎలా తెచ్చుకుంటాం, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తే, దీనికి ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ఉండాలి. అంటే యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే మీరు కోవిడ్తో పోల్చేటప్పుడు అడుగుతున్నా, కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది, ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు. అదేవిధంగా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు సమస్యకు పరిష్కారం చూపించే విధంలో ఈ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అసలు సమస్య పరిష్కారం వైపు ఎవరు చూపిస్తున్నారు కనిపించట్లేదు. మీడియాలో చూస్తూ ఉంటే మాకొద్దు, మేము కొత్తగానే వెళ్దాం, సినిమా షూటింగ్లు ఆపేస్తూ ఉన్నారు తప్పించి దానికి ఒక మెడిసిన్ ఇప్పుడు 5% పెంచుతాం, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5% పెంచుతాం అనే విధంగా కూడా ఎక్కడ మాకు ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. లేదండి, నిన్న నిర్మాతలందరూ కూడా లేబర్ కమిషనర్ గారిని కలిశారు. కలిసినప్పుడు ఆయన వాళ్ళు ఇస్తున్న వేతనాలకి ఎంత వేతనాలు ఇవ్వాలి ఏంటి అని చూసినప్పుడు కూడా వాళ్ళు ప్రతిపాదించిన వేతనాల కన్నా నిర్మాతలు చెల్లించేది ఎక్కువగానే ఉంది. సో ఒకసారి షూటింగ్లు ఆపకుండా అందరూ కలిసి కూర్చుంటే అది ఎక్కడొక్కడ ఇదో అవుద్ది. ఏంటి వీళ్ళకి పెంచండి తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా ఇలాంటి సినిమాల మీద. అలా కాకుండా లేదు ఆపేస్తున్నాం ఎవరేం పోయినా మా ఇది అన్నప్పుడు ఏది తెగేదరికి లాగితే అది ఎవరికి మంచి పద్ధతి కాదు. అది ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఇది లాంగ్ రన్లో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అనేది అందరూ ఆలోచించుకుని ఒక సమస్య పరిష్కారాన్ని రావాలి. నేను యాక్చువల్ కొంతమంది నిర్మాతలు, సీనియర్ నిర్మాతలు అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. కలిసిన ఆయన ఏమన్నారు, ఏమైనా దీని సొల్యూషన్ మార్గాన్ని చెప్పారు. చిరంజీవి గారు కలిసిన తర్వాత నిర్మాత ఆయన ఒకసారి నిర్మాతల అభిప్రాయం కూడా తెలుసుకున్నాను, అలాగే కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకున్నాక మాట్లాడతాను. బట్ సడన్గా ఆకస్మాత్తుగా షూటింగ్లు ఆపడం అనేది ఎవరికి మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆయన కూడా వెలిబుచ్చారని తెలిసింది. కార్మికులు అసలు మీతో అసలు చర్చలకు ఎవరైనా వస్తున్నారా, మీరు ఆ విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, అదేం లేదు అసలు పూర్తిగా? గిల్డ్ తరపున చాలామంది నిర్మాతలు ఇప్పుడు అదే పనిలో అసలు ఉన్నారండి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ కార్మికులు ఏంటంటే వాళ్ళెవరు ఇప్పుడు చర్చల మోడ్లో లేరు. నిర్మాతలందరూ కూడా అనుకున్నది ఒకటే, షూటింగ్లకు వచ్చేస్తే చర్చలు సాగించవచ్చు, కానీ షూటింగ్లు ఆపేసి చర్చలు అంటే ఇప్పుడు చర్చించడానికి కూడా ఏముంటుంది అని చెప్పి అందరూ నిర్మాతలు కూడా అభిప్రాయంతో ఉన్నారండి. అలాగే ఈరోజు కొన్ని భౌతికంగా దాడులు కూడా చేశారని తెలిసింది. ఇలాంటి పద్ధతులు సమస్యను జటిలం చేస్తాయి, న్యాయపరమైన చిక్కుల్ని తెస్తాయే తప్ప, ఎందుకంటే ఒకటే చెప్పాం కదా, ఎవరితో పని చేయొద్దు అనే హక్కు ఎవరికి లేదండి. ఎవరితోనైనా పని చేసుకోవచ్చు. మీరు పని చేసినప్పుడు నాకు ఇది గిట్టుబాటు అవుతుంది, నాకు వల్ల అవ్వట్లేదని చెప్పగలం. కానీ నువ్వు ఎవరితో పని చేయొద్దు, నేను పని చేస్తే ఆపేస్తాం అనేది, ఎవరితో కూడా పని చేసుకోవాలి కదండి. ఎవరికే పని చేసుకోకపోతే పెట్టిన డబ్బు ఎలా వస్తుంది, ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు కదా. సమస్య పరిష్కారం అయ్యే మార్గాలను కనిపిస్తున్నాయి ఈ వారం రోజుల్లో, కనీసం 3-4 రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలు, అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కలిసి కూడా రోజు మీటింగ్లు జరుగుతున్నాయండి. సో దీనికి పరిష్కార పద్ధతి ఏంటి అనేది. బట్ స్కిల్డ్ పీపుల్ని కూడా ఎక్కువ మంది మనం ఇండస్ట్రీలో తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు యూనియన్లు అందరూ కూడా మెంబర్షిప్లతో 5 లక్షలు 6 లక్షలు డిమాండ్ చేస్తూ స్కిల్డ్ పీపుల్ చాలామంది ఆ అమౌంట్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. సో దీనికి పద్ధతి ఏంటి? అలాగే ఇక్కడున్న హీరోయిన్లు కూడా చాలామంది స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది లేక మేకప్ మెల్ని వాళ్ళంతా బాంబే నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో వీళ్ళందరూ మనం అప్గ్రేడ్ అయ్యి ఎలాగ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల చాలామంది మనం బాంబే నుంచి చెన్నై నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇలాంటి పద్ధతి రాకుండా ఇదవకుండా ఉండాలంటే ఒక స్కిల్డ్ పీపుల్ని మనం డెవలప్ చేయాలి. వాళ్ళందరూ ఎక్కువ మంది ఇండస్ట్రీకి రావాలి. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ మంది టాలెంట్ కూడా ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా ధరలు వస్తాయి. ఒక టాలెంట్కి ఎంత ప్రైజ్ మార్కెట్ నిర్ణయిస్తుంది. సో మార్కెట్ నిర్ణయించిన ప్రైజ్ ప్రకారం ప్రొడ్యూసర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నిర్మాత ఎస్కేఎన్ గారి అభిప్రాయం. ఏదేమైనా 2-3 రోజుల్లో సమస్య ఒక కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రాంబాబు, TV5.